వేదముద్రగా పెట్టుకుని ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ ముందుకెళ్తోంది. మేము ఎప్పుడన్నా కచేరీలకు వెళ్ళినప్పుడు నేను 16 ఏటే స్టార్ట్ చేసా ప్రోగ్రామ్స్. ఎక్కడికన్నా వెళ్తే గజ శ్రీనివాస సాంబారా తమిళ్దా అలా మాట్లాడేవాళ్ళు నా చిన్నప్పుడు. కానీ 85, 86 తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశ్వానికి ప్రపంచానికి చాటాడు. ఈ తెలుగు నేల అంటే వీడు ఆంధ్రావోడు రా, తెలుగోడు రా అని చాటిన వ్యక్తి స్వాభిమానం ఎన్టీ రామారావు. అది ఒక ఘన చరిత్ర, ఎవరు చెరిపేయలేని చరిత్ర. అటువంటి మహనీయ మూర్తులు ఇక్కడ ఉన్నారు. వారిద్దరికి అంజలి ఘటించవలసిందిగా జస్టిస్ అమడిగంటం నరసింహ గారిని, చింతకాల అయిన పాత్రుడు గారిని సభక్తికంగా కోరుకుంటున్నాను. అన్ని ఛానల్స్కి ముఖ్య సమన్వయకర్త శ్రీ బి రామచంద్రరాజు గారిని, శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క కులాభిషేకం చేసిన తర్వాత ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క ఈ సమగ్రమైనటువంటి నిర్మాణాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను క్లుప్తంగా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలు, తెలుగు భాషాభిమానులు అందరికీ కూడా నమస్మాంజలి. గుంటూరు నగరానికి ఈ పండుగ కళని తీసుకొచ్చిన గజల్ శ్రీనివాస్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేయాలని 2 సంవత్సరాల కిందట నిర్ణయించుకుని గుంటూరులో ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి గజల్ శ్రీనివాస్ గారు, ఎస్విఎస్ లక్ష్మణ్ గారు, వివిఎస్ రవి గారు మాట్లాడుకుని నన్ను దీనికి ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతూ వారందరూ కలిసి ఒక ఆలోచన చేయటం జరిగింది.
ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాం. మేము ఇప్పుడే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము, గుంటూరు చాలా రుణపడి ఉంది సార్. ఆయనకున్న అనేక రకమైన కమిట్మెంట్స్ ప్రోగ్రామ్స్లో తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో గుంటూరు వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద మా గురూజీ విశ్వంజీ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొదటి రోజు కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నీ కూడా కొంచెం భరించవలసిందిగా కోరుతున్నాం. రేపటికి అన్ని చిన్న చిన్న ప్రాబ్లంలు ఏమైనా ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా రేపు మళ్ళీ అవి రాకుండా, అలాంటి చిన్న చిన్న తప్పులు జరగకుండా మేము చూసుకుంటాం. అందరికీ నమస్కారం. నిజాయితీ, నిర్భీతి ఒక సంతకం చేస్తే ఆ సంతకం మా జేడి లక్ష్మీనారాయణ గారు, మాకు ఆత్మీయుడు, ఆత్మబంధువు, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత జేడి లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో 3వ ప్రపంచ మహాసభలు జరగడం చాలా అద్భుతం. గజల్ శ్రీనివాస్ గారికి, రామచంద్ర రాజు గారికి, మా ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి పెద్దలు చాలామంది మాట్లాడతారు. నేను 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలను. దానికి కారణం నా మాతృభాష తెలుగు నాకు బాగా రావడం వల్ల నేను 5 భాషలు మాట్లాడగలగని గర్వంగా చెబుతున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు ఉద్యోగాలు తెలుగులో చదివితే రావు అని. మనకు ఉద్యోగాలు వచ్చేది ఇంగ్లీషు భాష చూసి ఇవ్వట్లేదు. మన విషయంలో మనకెంత గ్రహణం ఉంది, మన విషయంలో మనకెంత పరిజ్ఞానం ఉంది అని చూసి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ మీ భాషను చూసి ఇవ్వట్లేదు. కాబట్టి మన విషయ పరిజ్ఞానము బాగా పెరగాలి అంటే మనకు మాతృభాషలోనే సాధ్యమని అందరూ చెబుతున్నారు. ప్రపంచ దేశాలు చూడండి, ఏ దేశాలలో అయితే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళు చదువుతారో, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా మీరు ఆలోచిస్తే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత అది. రాబోయే కాలంలో ప్రపంచమంతా కూడా నిలబడేది సృజనాత్మక శక్తి మీద ఆధారపడబోతుంది. అంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్. క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఈ 2 కేవలం మాతృభాషలో మాత్రమే సాధ్యమని చెప్పడానికి ప్రపంచంలో నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళది ఒకసారి విశదీకరిస్తే మీరందరూ కూడా 96% మంది చిన్నతనంలో వాళ్ళ మాతృభాషలో చదువుకున్న వాళ్ళంతా. సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ తెలుగు భాష గురించి, మాతృభాష గురించి, దాని ప్రాధాన్యత ఎంతో ఆలోచించాలి. అందువల్ల జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాష, వాడుక భాషలో చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా నిర్ణయించింది. అందువల్ల మా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి చదువు అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వారి ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడు దాని అమలు ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ విధంగా మనమందరం కూడా ఆలోచించాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఏదైతే సృజనాత్మక శక్తి అన్నది ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళుతుందో అది మాతృభాష ద్వారానే సాధ్యం. అది ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అది సాధ్యమవుతుంది. అది ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి కూడా ఈ సభలు అయిన తరువాత కొన్ని రిజల్యూషన్స్ అన్నవి తీసుకొని, ఆ రిజల్యూషన్స్ అన్నవి అమలు అయ్యేంత వరకు మీరు విశ్రమించకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకుంటే ఇదొక ఈవెంట్గా మాత్రమే ఉండిపోతుంది. 3వ ప్రపంచ మహాసభలు మనం చేశామని, ఈ ప్రపంచ తెలుగు మహాసభల వల్ల రాష్ట్రంలో ఈ మార్పులు జరిగాయి అని ఎప్పుడైతే మనం చేస్తామో
దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అందులో మనం అందరం కలిసి సహకరించి పని చేద్దామని వారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. తప్పకుండా మేము దీనిని ఒక ఉత్సవంలా కాకుండా, ఏదో ఒక వేడుకలా కాకుండా, ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నామని, యజ్ఞ ఫలాన్ని ఈ ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని మీకు మనవి చేస్తున్నాను. 5వ తారీఖు నాడు అమరావతి సృష్టికర్త, దార్శనికుడు, మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరివారం, బహుశా మీ అందరికీ ఎంతో ఇష్టమైన హీరో కూడా ఇక్కడికి రావచ్చని నేను అనుకుంటున్న కథానాయకుడు, వారందరూ కూడా ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు, దానిపైన తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్కి, మన భాష గురించి, మన పాఠ్యాంశం గురించి ఒక గొప్ప తీపి కబురు చెబుతారని ఆంధ్ర సారస్వత పరిషత్ విశ్వసిస్తోందని మీకు మనవి చేస్తున్నా. ఇంకా ఎక్కువ సమయం తీసుకోము. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ చుట్టుపక్కలంతా కూడా కోలాహలంగా విద్యార్థులు ఎన్నో దేశాల నుంచి, సుమారుగా 52 దేశాల నుంచి, మొట్టమొదటిగా ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎప్పుడు ఇలా జరగలే. 52 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వారందరికీ కూడా మీరు జేజేలు పలకండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ఎన్నో తెలుగు సంఘాల వాళ్ళు ఇవాళ ఇక్కడికి ప్రతినిధులు వచ్చారు. 1000 మంది కవులు నీరాజనమిస్తున్నారు. పాడనా తెలుగు పాట అని 200 మంది గాయకులు మన చలనచిత్ర గీతాలు ఆలపిస్తున్నారు. తెలుగు భాషలో ఉన్నటువంటి 23 ప్రక్రియలపైన సదస్సులు జరుగుతున్నాయి. ఒక పక్క ఆధ్యాత్మిక వేదిక పైన భక్తి సాహిత్యం మీద ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇది గొప్ప అనుభూతి కలిగించేటువంటి ఈ తెలుగు మహాసభలు కేవలం అనుభూతి యోగంలా ఉండకూడదు, అది విభూతి యోగంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు దివ్యమూర్తి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజుని వారి యొక్క అమృత భాషణ